నొప్పిగా ఉందా? మరి రోజు నా ఇంటి ముందు కూర్చొని డప్పులు కొడుతుంటే నాకెంతుండాలే నొప్పి. నువ్వు నీ తమ్ముడు కలిసి ఏది పడితే అది చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమైనా ఎర్రి నా కొడుకులా కనపడుతున్నానా? సరే, నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగలే, నిన్ను వదిలేస్తా. నీ కాళ్ళు పట్టుకునే పరిస్థితి వస్తే నేనే ఊరేసుకొని చచ్చిపోతా. నీ బతుకి ఆత్మాభిమానం ఒకటే. పట్టుకోరా. దాహం వేస్తుందా? చనిపోయే ముందు నీ ఆఖరి కోరిక నేను తీరుస్తా. పైపు తీసుకురండి రా. పద్మ అనే పేరు ఈ ఊర్లోనే వినపడతాం. కడుపులో సరిసగమైన ప్రాణము కదలక మిగిలెను సగము. కనులకే కనబడనంత దూరము కురిసెనా ఆగని శోకము. ఇరుకు పేగులోనే ఒరిగి ఉండలేదా ఇప్పుడు ఇంత లోకం నీకు చాలలేదా? కడుపులో సరిసగమైన ప్రాణము కదలక మిగిలెను సగము. తల మీద నిన్ను కొలువుండమంటే భుజమెక్కి వెళ్ళిపోతే ఏ న్యాయము? చిదిమేసిన దీపం చితి మీద ఉంటే పొగసూరిలో కాలు పొగిలి పొంగే శోకం. గురుతుల్ని తడి చేసి కన్నీళ్ళుగా నిన్ను దాచుకుంటాను నా తోడుగా.
మనం ఏం తప్పు చేసామే? అన్ని పనులకి హింసే సమాధానం కాదని చెప్పిన నిన్నే ఒక మనిషి పుట్టడానికి సంవత్సరం పట్టిద్ది కదే, అలాంటిది రాత్రికి రాత్రి నిన్ను లేకుండా చేశాడు. నువ్వు చెప్పు, నువ్వు టీచర్వే కదా. ఇంత చిన్న విషయం కూడా అర్థం చేసుకోలేని నా కొడుకుని ఏం చేయమంటావు అక్క? గుండె గాని మండిందంటే గడ్డి పాస గొడ్డలవ్వదా? కడుపు గాని రగిలిందంటే కర్రే వేట కొడవలవ్వదా? సీమ కన్ను ఎర్రబరుతే పాము కూడా చచ్చిపడదా? నిప్పు మీద కాలు పెడితే ఎడవి కూడా బూడిదవ్వదా? ఎన్నాళ్ళి అలసివేత, ఎన్నాళ్ళి గుండె కోత, కన్నీళ్ళే అందుసేత పోటెత్తెను ఉప్పెనంత. కనీసం పాల్పడడానికి కూడా ప్రయత్నించదు కదా నువ్వు. మక్కని చంపి కూడా మళ్ళీ వచ్చి తోటలో దర్శిసాగా కూర్చున్నావు. అంత సాతిగా నా కొడుకులా కనబడతావురా నా కొడుక. ఎక్కి ఎక్కి ఏడుస్తున్నా నువ్వు రావు కదా తిరిగి, కన్నీరంతా ఉబికి ఉబికి ఎడెక్కింది మరిగి మరిగి. ఊపిరాడట్లేదారా? మక్క లేకపోతే నాకు అలాగే ఉంది. ఊపిరాడట్లా. నిన్నే దూరం చేసినోడి గుండె పైకి ఉరికి, నెత్తురు తాగాలనుంది వాడి పీక నరికి. పద్మనెట్ట సంపాలనిపించింది నా కొడుక. అడ్డగుతా తీసుకుంటావేట్రా? ఇదేదో ఒకటి చెయ్యాలరా, ఇదేదో ఒకటి చెయ్యాలరా. ఏం బతుకురా నీది? మా అక్కని చంపేప్పుడు మాత్రం నీకు ఇలా దండం పెట్టడవరా? అయినా నేను చంపితే మాకేం మిగులుతుందిరా? కూతురు చచ్చిపోయి కొడుకు జైలుకి వెళ్తే అదిగో ఆయన అనాథైపోతాడు. చంపేస్తాను నేను చంపేసి జైలుకి వెళ్ళిపోతాను. మళ్ళీ ఎట్టకి ఎవరు లేరు కదరా, ఎవరు లేరు కదా. సంజయ్ సంజయ్, ఒకప్పుడు చెడ్డోని చంపితే వాళ్ళు దేవుడు అంటారా? మనలాంటి ఎంతమంది చెడ్డోని చంపినా మనల్ని అంతకులేనే అంటారా? నువ్వు అంతకుడు అవటం నాకు ఇష్టం లేదు. అయినా నువ్వు జైలుకి వెళ్తే ఊర్లో గోడ మీద ఉన్న పిచ్చి గీతలు ఎవర్రా బాగు చేసేది? ఈ అంబాజీపేటలో నువ్వు ఉండాలి, నేను ఉండాలి, ఈడో ఉండాలి. ఊర్లో ఏదైనా తప్పు జరిగితే మనం ఉన్నామన్న ధైర్యం ఉండాలి. ఎవరికైనా తప్పు చేయాలనిపిస్తే ఈడికి పడే గతే పట్టిద్దని భయపడాలి. రే ఈడి కొట్లం చేయండి రా.
ఎందుకు అలా తీసుకెళ్తున్నారు? తప్పు చేశారు. అలా పగతో ముగించాల్సిన కథని పరిష్కారంతో ముగించాం. అప్పటి వరకు వెంకటని చూసి భయపడిన ఊరు ఇప్పుడు తన పరిస్థితిని చూసి నవ్వటం మొదలెట్టింది. ఊరి నడిబొడ్డులోనే ఆడికొక శైలి కట్టింది. అది శైలి మాత్రమే కాదు, ఆడి బతుకు మీద మా అక్క సమాధి. తప్పు చేస్తే ఎంత బలవంతుడైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అన్న ఆలోచనకి పునాది. లక్ష్మి, బారసాలకని వచ్చాం. అవునా? మంచిది. మేనుకోళ్ళ పేరేం పెట్టావు? ఇక నుంచి పద్మ అనే పేరు ఈ ఊర్లోనే వినపడతావు. పద్మ.